హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే అవని ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతారనమాట. అవని ఇంటికి అద్దెకి డబ్బులు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో అని చెప్పేసి ఇక పార్వతితో చెప్పుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. అవని అక్షయ్ లేకపోతే ఖచ్చితంగా ఎవరు ఇంట్లో ఉండే వాళ్ళం కాదు, తను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంతలో అవని అయితే పల్లవిని తీసుకొస్తాను మావయ్య అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడుతూ ఉండగానే, నువ్వు వెళ్తే ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది కాబట్టి రాదు, నేను వెళ్ళి తీసుకొస్తానక్క అని చెప్పేసి భారత్ అయితే అంటాడనమాట. ఇక వెంటనే ప్రణతి కూడా, నువ్వు తన విషయాల గురించి బయట పెట్టావని నిజంగానే నీ మీద కోపంగా ఉంటుంది వదిన, వద్దు నువ్వు అని చెప్పేసి ప్రణతి చెప్తూ ఉంటుందన్నమాట. పర్లేదు ప్రణతి, నన్ను ఎన్నన్నా కూడా ఈ కుటుంబం కోసం పడతాను, పల్లవిని వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ అయితే, పల్లవిని మీరు ఇక్కడికి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. తన వల్ల మళ్ళీ ఇంట్లో గొడవలు రావడం నాకు నచ్చదు, అసలు తన మొహం చూడాలన్నా నాకు ఇష్టం లేదని చెప్పేసి కమల్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక కమల్ అలా మాట్లాడేసరికి అవని అయితే, కన్నయ్య నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ మీ నాన్నగారి గురించి కానీ ఇంటి గురించి కానీ నువ్వు ఆలోచించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక కమల్ అయితే, అది కాదు వదిన, పల్లవి వస్తే మళ్ళీ సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది, తను వద్దు అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ నువ్వేం మాట్లాడొద్దు కన్నయ్య, నా మాట మీద నీకు గౌరవం అంటూ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉందన్నమాట అవని. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇక ప్రణతి అయితే కాఫీ అను జ్యూస్ అయితే తీసుకొచ్చేసి భానుమతికి అయితే కాఫీ ఇచ్చి రాజేంద్ర ప్రసాద్కి అయితే జ్యూస్ ఇస్తుంది అనమాట. అయితే రాజేంద్ర ప్రసాద్ మాత్రం, ఇవాళకి నాకు ఈ కాఫీ కావాలమ్మా, ఈ జ్యూస్ వద్దు, తాగి తాగి నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ ప్రణతి మాత్రం, మీకున్న ఆరోగ్య సమస్యల కారణంగా మీకు కాఫీ ఇవ్వడం కుదరదు నాన్న అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అవని అక్షయ్ అయితే పల్లవిని తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పడానికైతే వస్తారనమాట. కానీ కమల్ మాత్రం, మీరు పల్లవిని తీసుకురావడానికి కుదరదు, వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు వీల్లేదు, నువ్వేం మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక కమల్ అయితే, ఏంటి వదిన మీరు చెప్తే వినరు, దాన్ని చూస్తేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది, తను చేసిన విషయాలన్నీ తలుచుకుంటే నాకు కోపం ఇంకా ఎక్కువ అవుతుంది వదిన, తను కనుక మళ్ళీ వచ్చిందంటే ఇంట్లో గొడవలు సృష్టిస్తుందని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అక్కడికి పల్లవి అయితే రావడం చూసి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాకిట్లోనే నిల్చున్న పల్లవి దగ్గరికి అయితే అవని వెళ్ళి, ఇక్కడే నిల్చున్నా వెంట పల్లవి, రా లోపలికి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. కానీ పల్లవి మాత్రం లోపలికి రాగానే, ఏంటి బావా, నన్ను చూస్తే నీకు చంపేళ్ళంత కోపం వస్తుందా, భార్య మీద ప్రేమ ఉన్నోడు ఎవడు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ దృష్టిలో నేనేంటో నాకు అర్థమైపోయింది, అందుకే నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వడం కాదు, నేనే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానని చెప్పేసాను. కానీ ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. భార్యను అర్థం చేసుకోవాలని నీలాంటి వాడికి ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఒక పేపర్స్ అయితే తీసుకొచ్చేసి కమల్ చేతిలో పెడుతుంది అనమాట. ఇక అవి చూడగానే కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పక్కనే ఉన్న అవని అయితే కమల్ చేతిలో ఉన్న ఆ పేపర్స్ అయితే తీసుకొని ఏంటి అని చెప్పేసి చూసి, ఇక ఆ డివోర్స్ పేపర్స్ అయితే చూసి తను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి పల్లవి నువ్వు కమల్కి విడాకులు ఇస్తున్నావు అని చెప్పేసి అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేస్తారనమాట. ఏంటి పల్లవి, నువ్వు కమలకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, మతి ఉండే చేస్తున్నావా ఇలాంటి పనులు అని చెప్పేసి పల్లవిని అయితే తిడుతుందనమాట. ఇక పల్లవి అయితే భార్యను అర్థం చేసుకోలేని ఇలాంటి భర్తతో కలిసి ఉండే కంటే విడిపోవడమే బెటర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే పల్లవిని అయితే మొత్తానికి కన్విన్స్ చేసి ఇంట్లో అయితే ఉంచుతారనమాట. ఇక ఇంట్లో ఉండడం వెనుక కూడా పల్లవి అయితే ఒక ప్లాన్ అయితే వేసుకొని వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో శ్రేయ వాళ్ళు కూడా వచ్చేసి, మేము కూడా ఇంట్లో ఉంటామని చెప్పేసి అంటదనమాట. ఇక శ్రేయ అయితే, మాకు నచ్చిన గదిలో ఉంటామని చెప్పేసి ఒక రూమ్ సెలెక్ట్ చేసుకుని లగేజ్ అయితే అందులో పెట్టుకుంటుంది అనమాట. ఇక పల్లవి శ్రేయ అయితే ఇద్దరు వంటగదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంటికి రానన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, నీకు కొంచెం కూడా సిగ్గు లేదని చెప్పేసాను. కానీ నేను రానన్నాను, ఓకే, నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసాను. కానీ నేను రావడం వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయి, అందుకే వచ్చానని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట పల్లవి. ఏంటి ఆ రీజన్స్ అని చెప్పేసాను. కానీ నా రీజన్స్ నాకున్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. మరి నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి ఇక శ్రేయాని అడగానే, నా రీజన్స్ కూడా నాకున్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి శ్రేయ కూడా పల్లవికి అయితే ధీటైన సమాధానం అయితే చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.